హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి రాహుగ్రహం గురించి మాట్లాడుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో రాహు కేతువులు ఛాయాగ్రహాలు అని చెప్పేసి మనకందరికీ తెలుసు. కానీ మీలో చాలామందికి రాహుగ్రహం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, కేతుగ్రహం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా చూసుకోవాలి, మనము ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలా అనేది చాలామందికి తెలియదండి. సో మనకు రాహుగ్రహం గురించి మాట్లాడుకున్నప్పుడు ఏ ఒక్కరి అయినా బర్త్ చాట్లో రాహుగ్రహము మంచి ప్లేస్మెంట్లో ఉంటే వాళ్ళకి ఎట్లాంటి లక్షణాలు ఉంటాయో చూద్దాం. మీకు రాహు మంచి ప్లేస్మెంట్లో ఉంటే బ్యూటిఫుల్ అనలిటికల్ థింకింగ్ అనేది ఉంటుందండి. వెరీ షార్ప్ మైండ్, చాలా షార్ప్గా ఉంటారు మైండ్. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి బ్యూటిఫుల్గా ఉంటాయి. అంటే ఏదైనా ప్రాబ్లం ఇచ్చినా కానీ, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ క్విక్గా సాల్వ్ చేసే సిచ్యువేషన్లో ఉంటారు. అది అదే రాహు బ్యాడ్ ప్లేస్మెంట్ ఉంటే ఏ విధమైన రిజల్ట్స్ ఇస్తాడంటే, మీరు ప్రతి నిమిషము నెగటివ్ థింకింగ్లో ఉంటారండి. నెగటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా లేకపోతే మీకు బయట, లేకపోతే ఇంట్లో కానీ ఎటైనా సరే ఒక చిన్న గొడవ అయినా కానీ, ఒక చిన్న కొట్లాట అయినా సరే మీకు అనుక్షణం దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఏం ఆలోచిస్తుంటారు అంటే, ఎవరో వస్తారు, నన్ను ఎవరో కొడతారు, నా మీద ఎవరో కేసు పెడతారేమో, ఇట్లాంటి ఇన్నర్ భయం అనేది మాత్రం డెఫినెట్గా ఉంటుంది. సో రాహు బ్లాడ్గా ప్లేస్ అయి ఉన్నప్పుడు అండ్ ఈ విధమైన ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఏం చెక్ చేసుకోవాలంటే, మీరు మీ యొక్క బాత్రూంలో వెళ్ళేసి చూడండి. ఎక్కడెక్కడైనా గోడకు పెయింట్ కానీ, సిమెంట్ పెచ్చులైనా అని ఊసిపోవడం అనేది జరిగిందా, లేదా మీ బిల్డింగ్ పైకి వెళ్ళండి. మీ బిల్డింగ్ పైన ఐరన్ కడ్డీలు ఉంటాయి, ఇట్లా పాతయి తుప్పు పట్టిపోయిన ఐరన్ కడ్డీలు వదిలేయడము, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చూడండి. ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు రాహు అనేది బ్యాడ్ రిజల్ట్స్ అనేది ఇస్తున్నాడు అని చెప్పేసి మనం డిసైడ్ కావచ్చు. అయితే బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. రాహుకి రెమెడీస్ వచ్చేసి, ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీ ఇన్లాస్ ఉంటారు కదా, మీ అత్తమామలు, వాళ్ళని ఎప్పుడైనా మీరు విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక చిన్న స్వీట్ డబ్బా పట్టుకెళ్ళండి. వాళ్ళను సంతోషంగా ఉంచండి. అప్పుడు మంచి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అదే కాకుండా మీకు బయట ఈ శానిటైజేషన్ వర్కర్స్ ఉంటారు, లేకపోతే ఇట్లా వాష్రూమ్స్, మన బాత్రూమ్స్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళకి ఏదైనా డొనేట్ చేయండి. అది కాకుండా మీ ఇంట్లో మీరు యూజ్ చేసే బాత్రూమ్ ఏదైతే ఉందో అది మీ అంతటా మీ స్వతహాగా మీరే క్లీన్ చేసుకోండి. దానివల్ల కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా రావడం జరుగుతుంది. అండ్ మూడవ పరిహారం వచ్చేసి, ఒక వెండి గ్లాస్ తీసుకొని రోజు వెండి గ్లాస్లోనే నీళ్ళు, మంచి నీళ్ళు అనేది వెండి గ్లాస్లోనే తాగడం అనేది చేయండి. దీనివల్ల కొంచెం రాహుని మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రోజుకి వచ్చేసి ఇది క్విక్ వీడియో అండి. ఐల్ సీ యూ లేటర్.